హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే కార్పెట్ ఏరియా, లోడింగ్ ఫ్యాక్టర్, ప్లింత్ ఏరియా, సూపర్ బిల్ట్ టైప్ ఏరియా అని చాలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ తోటి అందరూ బిల్డర్స్ కానీ లేకపోతే కార్పొరేట్స్ కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. సో ఈ పాయింట్స్ కోసం కొంచెం క్లియర్గా చెప్పాలని లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను, బట్ చాలామందికి రీచ్ అవ్వలేదు. అది అప్పుడు నా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు నా ఫాలోవర్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. సో నేను ఈ పాయింట్ మీద కవర్ చేద్దాం అనుకుంటాను. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ప్రతి ఒక్క కన్జ్యూమర్ కానీ, బయ్యర్ కానీ, అపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ ఏదైనా కొనేటప్పుడు ఈ పాయింట్స్ చాలా అవసరము. లోడింగ్ ఫ్యాక్టర్ ఎంత అనేది మీ బిల్డర్ని అడగండి, అడిగి తెలుసుకోండి ఎంత ఉంది లోడింగ్ ఫ్యాక్టర్ అని తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో దీంట్లో చాలా నేను అనకూడదు, మోసాలని అనకూడదు, బికాస్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. సో రేరా ఒకటి చెప్తుంది, తర్వాత బిల్డర్స్ ఒకటి చేస్తారు, బట్ యాక్చువల్గా ఎవరు కొలుస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. సో చాలామంది ఏంటంటే చెప్తారు లోడింగ్ ఏరియా ఎంత, బిల్టప్ ఏరియా ఎంత, ప్లింత్ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంత, సూపర్ బిల్టప్ ఏరియా ఎంత, చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సింపుల్ అండి. సో లోడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, లోడింగ్ ఫ్యాక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సూపర్ బిల్టప్ ఏరియా మైనస్ కార్పెట్ ఏరియా డివైడెడ్ బై కార్పెట్ ఏరియా ఇంటూ 100%. పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాము. సో ఈ లోడింగ్ ఫ్యాక్టర్ తెలుసుకుంటే మనకి ఎంత మనము లాస్ అవుతున్నాం. మనం లాస్ అని కాదు, బట్ మనం యూజ్ చేయకుండా మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. యూజ్ అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం, కానీ ప్రతిసారి యూజ్ చేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, లైక్ క్లబ్ హౌస్, తర్వాత కారిడార్, స్టెప్స్, లిఫ్ట్, స్టెయిర్ కేసు, మనం యూజ్ చేయాలంటే రెగ్యులర్గా యూజ్ చేయము, చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో గార్డెనింగ్, ఇవన్నీ కామన్ ఏరియా కిందకి వస్తాయండి. సో ఈ కామన్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం పైసలు ఎక్కువ కట్టి, డబ్బులు ఎక్కువ కట్టి మనం కొనుక్కుంటాం అపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ప్లేస్ కానీ. సో జనరల్గా బిల్డర్స్కి మనం రేరా ప్రకారం అయితే అప్ టు 30% కన్సిడర్ చేస్తారు. అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రేరా ఉన్నాయి. మన హైదరాబాద్లో, తెలంగాణ అండ్ ఐపీలో అయితే 20 to 30% లోడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ యాక్సెప్టబుల్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అని. సో మీరు 20 to 30% కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు లాస్ అవుతున్నట్టు. సో మేక్ షూర్ యువర్ బిల్డర్ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ లోడింగ్ ఫ్యాక్టర్. సో ప్లింత్ ఏరియా అంటే ఏంది, వాల్ ఏరియా అంటే ఏంది, కామన్ ఏరియా అంటే ఏంది, తర్వాత సూపర్ బిల్టప్ ఏరియా ఏంటంటే నేను అన్ని మీకు పైన వీడియోస్, తర్వాత స్క్రీన్ షాట్స్ కానీ, ఇమేజెస్ కానీ పెట్టడం జరిగింది. సో అవి చూసి మీకు అర్థమైపోతుంది. మీకు ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డెఫినెట్లీ మేక్ ఏ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.